2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపుగా జరిగే ఎన్నికల్లో ముందు ఒకటి మహారాష్ట్ర ఎన్నికలు కీలకం. భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. హర్యానా ఎన్నికలు గెలుచుకుంది. దాంతో ఒక ధైర్యం వచ్చింది. అదే సమయంలో జార్ఖండ్ లాంటి ఓటమి వాటిని కొంత ఇబ్బంది పెట్టినా పెద్ద బాధపడలేదు. అయితే రాబోయేటటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకమైనది మాత్రం ఉత్తరప్రదేశ్. ఈ లోపుగా బీహార్కి సంబంధించినటువంటి అంశం ఉంటుంది. తర్వాతన ఈ తమిళనాడు ఇవన్నీ కూడా నడుస్తాయి. అయితే 2027లో మధ్యలో జరిగేటటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో జమిలి ఎన్నికలైతే జరగవు, కానీ పార్లమెంట్ ఎన్నికలైతే జరిగే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలంటే అసెంబ్లీ పార్లమెంట్లకి అది ఆ బిల్లు ఇప్పట్లో తీసుకొచ్చి ఆ తర్వాతన 34కి పూర్తిగా జమిలి ఎలక్షన్లు ఉండేటందుకు గాను ఈలోపుగా వేస్తున్నటువంటి స్కెచ్లో భారతీయ జనతా పార్టీ అత్యంత కీలకమైనటువంటి అంశం వల్ల తను తీసుకుంటున్నటువంటి యాక్షన్లో పార్లమెంట్ ఎన్నికలకే సిద్ధం అవుతోంది అన్నటువంటిది ప్రధానంగా ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్నటువంటి మాట. ఈలోపుగా జనాభా లెక్కల సేకరణ పూర్తయిపోతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోతుంది. మహిళా రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇవన్నిటితో తర్వాతన 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా కేంద్ర పార్లమెంట్ ఎన్నికలకు కూడా వెళ్తారు. తద్వారా ఇక అంటే ఇంకొకసారి గెలిచి 4వసారి గెలవడం ద్వారా అన్ని రికార్డులు బద్దలైపోయినట్టుంటుంది. నెహ్రూ రికార్డు బద్దలైపోయినట్టుంటుంది. ఆ తర్వాతన ఏదైతే ఇక రాబోయేటటువంటి నెక్స్ట్ టర్మ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్టెప్పులు చేయాల్సి ఉంటుంది. సంస్కరణలు అనేకం చేయాల్సి ఉంటుంది. కనీసం 500 సీట్లు సాధించాలన్నటువంటి లక్ష్యం. అప్పుడు 700 నుంచి 750 దాకా సీట్లు ఉండేటటువంటి అంశం. దానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అన్నది ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్న మాట. ఎంతవరకు వాస్తవం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.